నాకు నిన్న లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు దీనికి రిలేటెడ్. తప్పకుండా సార్ మా పాప మాస్టర్స్ యుఎస్లో ఈ మేలో కంప్లీట్ అయ్యింది. మరి మా పాప మార్చిలో H1B అప్లై చేయొచ్చు. ఇంకో గుడ్ న్యూస్ చెప్తండి ఈ పాపకు, లక్కీ ఆమెకు. ఎందుకంటే ఇదివరకు H1B అప్లై చేస్తే ప్రతి ఒక్క H1Bకి 3 ఉండే అప్లికెంట్స్, ఇప్పుడు ఉండరు, తగ్గిపోతారు. ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు బయట నుంచి ఇదివరకు 100 మంది వచ్చేది, ఇప్పుడు 2 వస్తారు, 3 వస్తారు. మిగతా 98 మంది లక్షణాలు ఎవడు పేయడు. సో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు అందరినీ బుడదల నుంచి దాంతో మంచం మీద వచ్చి పడరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళందరికీ చాలా అడ్వాంటేజ్. ఈ లక్షణాలు అనేది పెద్దది, వాళ్ళు భలే డాష్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు, దిమాకాకి ఎక్కుతలేదు వాళ్ళకు. నేను చెప్తాను ఎవరైనా మీకు అడ్వాంటేజ్ రాని. సో అమ్మాయికి చాలా అడ్వాంటేజ్. తర్వాత ఇంకొకరు ఎవరు అడిగారు, మా అబ్బాయి H1B వీసా సెప్టెంబర్ 26 దాకా ఉంది, కానీ ఇంతవరకు వెళ్ళలేదు, ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? వెళ్ళలేదంటే ఇక్కడే ఉన్నాడని. అతనికి ఇది అప్లై కాదు. ఎందుకంటే అతని H1B అన్నది సెప్టెంబర్ 21, 2025 కన్నా మొదలే అప్లై చేసినారు కాబట్టి అతనికి ఇది అప్లై కాదు. ఒకవేళ అతను కనుక ఆ కంపెనీ A ద్వారా కాకుండా కంపెనీ B ద్వారా పోదలుచుకుంది అనుకోండి, వాళ్ళు సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేస్తారు కాబట్టి H1B, అప్పుడు ఇతనికి ఈ లక్షణాలు అప్లై చేసే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న కంపెనీ నుంచి ఆల్రెడీ స్టాంపింగ్ ఉంది, సెప్టెంబర్ 2027 దాకా ఉంది కాబట్టి ఇప్పుడు అతను కనుక పోతే అతనికి లక్షణాలు అప్లై కాదు. ఓకే, మా టీం ఇంకేదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సార్, నా ఫ్రెండ్ H1B ఉంది కానీ ఇప్పటి వరకు యుఎస్ వెళ్ళలేదు, ఇప్పుడు కొత్త కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తే $1,00,000 కట్టాలా? అది ఇప్పుడు గ్రే ఏరియాలు ఉంది, మాకు అది అర్థం కావట్లేదు. చెప్పిన కదా 70% మాకు క్లారిటీ ఉంది, ఇది మాత్రం ఇంకా మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అతనికి కొత్త H1B వీసా అప్లై అంటే ఇప్పటిదానికి ఎవడో అప్లై చేయలే, వీసా రాలేదంటే మాత్రం $1,00,000 కట్టాలి. ఇదివరకు అప్లై చేసిండ్రు కాబట్టి మరి అతనికి $1,00,000 వర్తించదా అనేది క్లారిటీ లేదు మాకు. ఇంకా 2-3 వీక్స్లో క్లారిటీ వస్తుంది. Another one, what about for candidates who got H1B picked this year? Is it applicable for them if they come for stamping and return again to the USA? కాదు, వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే వాళ్ళకి ఎప్పుడు H1B ఫైల్ అయింది? సెప్టెంబర్ 21 కన్నా మొదలే ఫైల్ అయింది. సెప్టెంబర్ 21 కన్నా మొదలే ఫైల్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కనుక ఇక్కడ స్టాంపింగ్కి వస్తే మాత్రం వాళ్లకు ఈ లక్షణాలు వర్తించదు. ఆల్రెడీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత కొంతమంది వీసా స్టాంపింగ్ పోయినరు, వీసా స్టాంపింగ్ వచ్చింది, యుఎస్కి వెళ్ళిపోయినరు, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు లేదు. ఎప్పుడైతే H1B సెప్టెంబర్ 21 తర్వాత ఫైల్ చేస్తారో అప్పుడు ఈ 100,000 అప్లికబుల్. వీళ్ళ H1B జూన్ 30 లోపటినే ఫైల్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చిపోతే కూడా ఇబ్బంది లేదు. ప్లీజ్ ఆస్క్ అబౌట్ L1B వీసా ఎఫెక్టెడ్. L1B వీసా వాళ్ళకు భలే డ్యాన్స్ అండి. ఇప్పుడు వాళ్ళకు ఒకటి ఏంటంటే L1B వీసా మీద పోయే వాళ్ళకి లక్షణాలు వర్తించదు, ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఏంటంటే L1B మీద 5 ఏళ్ళే ఉండొచ్చు. వాళ్ళు పోయినప్పుడు ఏం చేస్తారంటే H1B కన్వర్ట్ చేసడానికి ట్రై చేస్తారు. చేసేటప్పుడు ఏం చేయాలి? లాటరీ ద్వారా పోవాలి. లాటరీ ద్వారా పోతే ప్రతి 3 లేదా 4 ఒకరికి లాటరీ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ ఈ 100,000 ఇంకా స్టాండ్ అయితే బయట నుంచి దేశాల నుంచి వచ్చే వాళ్ళు లేరు కాబట్టి ఎవడైతే L1 మీద ఉన్నాడో వాడు H1B ట్రాన్స్ఫర్ చేసాడు, వాడి కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అతనికి అడ్వాంటేజ్ L1B అన్నది. ఇంతకుముందు మన F1 ఏమో బురదల నుంచి అంతా మంచాల పడ్డట్టు L1B వాళ్ళందరూ కూడా బురదల నుంచి అంతా మంచం మీద పడ్డారు. L1B అంటే ఎవరు ఉంటారు దానిలో? ఇప్పుడు L1B అంటే ఇప్పుడు ఒక డెలాయిట్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి నేను 7 ఏడాది కన్నా ఎక్కువ ఇక్కడ ఇండియాలో పనిచేసి ఆ తర్వాత డెలాయిట్ కనుక నన్ను ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని L1B అంటారు అన్నట్టు. టెక్నికల్ వర్కర్స్కు L1B అంటారు. ఆ తర్వాత హై లెవెల్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని L1A అంటారు. L1B అన్న వాళ్ళు 5 ఏళ్ళు ఉండొచ్చు,
L1A అన్న వాళ్ళు 7 ఏళ్ళు ఉండొచ్చు మొత్తం. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి రావాల్సిందే. వాళ్ళకు ఒకవేళ గ్రీన్ కార్డ్ L1A వాళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ L1B వాళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత తోక ముడుచుకొని వెనకకి రావాలి. కాకపోతే వాళ్ళు H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే లాటరీ ద్వారా పోవాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇది భలే ఇప్పుడు వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి అడ్వాంటేజ్. ఓకే, అనదర్ వన్, ఆల్రెడీ H1B వీసా స్టాంపింగ్ అయిన వారు ఇప్పుడు $1,00,000 పేమెంట్ చేయాలా? ప్లీజ్, అది అవసరం లేదు. అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి అతనికి H1B ఆల్రెడీ September 21st ఫైల్ అయింది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వైఎన్ఆర్ గారు, ప్లీజ్ ఆస్క్ రాహుల్ రెడ్డి సార్ రిగార్డింగ్ I-40 అప్రూవ్డ్ పర్సన్ మే కమ్ టు ఇండియా. I-140 అయితే ఇదివరకు H1B అన్నది మనకు 6 ఏళ్ళే ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకుంటే దాన్ని ఎప్పటికైనా పర్ఫెక్చువల్గా 100 ఏళ్ళ దాకా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు బతుకున్నంత కాలం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. దాన్ని I-140 అంటారు అన్నట్టు గ్రీన్ కార్డ్. అది రావడానికి ఒక 2 ఏళ్ళు కంపెనీ కష్టపడితే, 2 ఏళ్ళు కష్టపడితే I-140 వచ్చిన తర్వాత మీరు 6 ఏళ్ళ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. మన వాళ్ళు చాలా మంది I-140 అప్లై చేసుకుని 6 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే కొందరు ఏం చేస్తారంటే, ఇదివరకు వీళ్ళకి ఏం చెప్పినామంటే, అరే నాయన నువ్వు ఇండియాకి పోయి మళ్ళీ 10 ఏళ్ళకు కూడా మళ్ళీ వెనకకు రావచ్చురా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, నీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసినాం. ఇప్పుడు వాళ్ళకి ఈ లక్షణాలు వర్తించదా అన్నది మీరు నెక్స్ట్ మా క్యారియర్ గైడ్లో చూడండి, ఈహా టీవీలో క్యారియర్ గైడ్లో చూడండి, మేము చెప్తాం. ఇప్పటికి మా క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు.